అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం 2 గంటలకు పైగా కొనసాగింది. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టులపై చర్చిస్తోంది మంత్రివర్గం. ఇక బీసీ కులాల లెక్కల మీద వస్తున్న ఆరోపణలపై సుదీర్ఘంగా డిస్కషన్ జరుగుతోంది. సర్వే వివరాలను సీఎంకు వివరిస్తున్నారు అధికారులు. 2 రిపోర్టులను ఆమోదించిన తర్వాత మధ్యాహ్నం అసెంబ్లీ ముందుకు తీసుకురానుంది సర్కార్. ఇక సభలో షార్ట్ డిస్కషన్ తర్వాత తీర్మానం చేయనున్నారు. కులగణనపై తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నారు. ఇక కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, మంత్రివర్గ భేటీ డీటెయిల్స్ ఏంటి? దాదాపు 2 గంటలకు పైగా ఈ అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ మంత్రివర్గ సమావేశం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా 2 ఎజెండాగా తీసుకున్నారు. ఒకటి ఈ కులగణన సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్, ఒకటి తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం మీద ఒకటి. ఈ 2 అంశాల మీదనే దాదాపు 2 గంటల పైగా ఈ సమావేశం, కేబినెట్ సమావేశం నిర్వహించారు. వాస్తవానికి 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభించాల్సి ఉండే, అయితే అసెంబ్లీ ప్రారంభించి అసెంబ్లీలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఈ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది, సో దీనివల్ల 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల వరకు అసెంబ్లీని వాయిదా వేస్తున్నామని చెప్పేసి స్పీకర్ కూడా దాన్ని చెప్పారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు కొద్దిసేపటి క్రితమే ఈ అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ కేబినెట్ సమావేశం ముగిసింది. అయితే ఇందులో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన దాంట్లో ఈ షమీం అఖ్తర్కి సంబంధించినటువంటి కమిషన్ ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి రిపోర్టుకు సంబంధించిన దాంట్లో ఈ క్యాబినెట్లో చర్చించారు. తర్వాత ఇందులో ఇప్పటికే దీని మీద ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే 3 వర్గాలుగా ఈ కమిషన్ సంబంధించి 3 వర్గాలుగా విభజించి ఆ రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పేసి సూచించినట్లు తెలుస్తూ ఉన్నది. అయితే అఫీషియల్గా ఇప్పటివరకు అయితే దీన్ని అఫీషియల్గా ప్రభుత్వం బయటికి చెప్పలేదు. అసెంబ్లీలోనే దీన్ని చెప్పే అవకాశం ఉంటుంది. సో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందో ఈ రిపోర్ట్కి సంబంధించిన దాని మీద ఇవాళ క్యాబినెట్లో చర్చించారు. దానికి సంబంధించి క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది. ఇక ఇంకోటి, ఈ కుల గణనకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో దీని మీద చాలా సుదీర్ఘంగా ఇవాళ జరిగినటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించారు. ఎందుకంటే ఇప్పటికే ఈ బీసీ కులాలకు సంబంధించిన దాంట్లో నిన్నటి నుంచి కూడా మనం చూస్తాం, ఈ బీసీ నేతలు తర్వాత మరికొంతమంది కూడా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు రకరకాల చర్చలు చేయడం, తర్వాత ఈ సర్వేకి సంబంధించి కొన్ని బీసీ కులాలకు సంబంధించి లెక్కలు కూడా తప్పుడు లెక్కలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఈ సర్వే చేయలేరు, సర్వే అంతా కూడా తప్పుడు సర్వే ఉన్నదని చెప్పేసి నిన్న నుంచి కూడా పెద్ద ఎత్తున దీని మీద రకరకాల చర్చ జరుగుతున్నది. సో ఈ చర్చ నేపథ్యంలో వాస్తవానికి ఏం జరిగింది, ఈ కులగణనకు సంబంధించినటువంటి సర్వేకి సంబంధించి ఎట్లా ఉన్నది, ఈ సర్వేకి సంబంధించిన పూర్తి స్థాయి అంశాలేంటి, ఎందుకు బయట ఇంత రాద్ధాంతము చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఇట్లా ఓవరాల్గా ఈ అంశాలపైనే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఈ సర్వే చేశారో సర్వేకి సంబంధించినటువంటి అధికారులతో పూర్తి స్థాయిలో ఆ వివరాలను తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎంతమంది దీంట్లో పాల్గొన్నారు, ఆ తర్వాత ఎక్కడెక్కడ ఈ సర్వే చేశారు, ఏ కులాలకు సంబంధించిన దాంట్లో కొంత కాంట్రవర్సీ అనేది ఎదురయ్యే, తర్వాత కొన్ని ఇళ్లలో కావాలని రాలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో అక్కడ రాని కులాలకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉండే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా ఇవాళ జరిగినటువంటి సమావేశంలో, కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత బయట వస్తున్నటువంటి ఆరోపణలకు, బయట జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగానే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ మొదలై అసెంబ్లీలోనే ఈ కులగణనకు సంబంధించి రిపోర్ట్ విషయంలో పూర్తి స్థాయిలో ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దీని మీద ఈ కులగణన సర్వే అనేది ఒక చారిత్రకం అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. తర్వాత ఇక్కడ సర్వే చేపట్టిందే దీన్ని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా కూడా ఈ సర్వే చేయించాలని చెప్పేసి కేంద్రానికి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపంటున్నారు. కాబట్టి ఆ దాంట్లో ఎలాంటి లోపాలు లేకుండా, ఎలాంటి ఆరోపణలు లేకుండా, ఎలాంటి తప్పులకు తావు లేకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ 2 గంటలకు పైగా జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో మేజర్గా ఈ బీసీ రిజర్వేషన్లు, తర్వాత ఈ కులగణనకు సంబంధించినటువంటి సర్వే సంబంధించినటువంటి రిపోర్ట్ మీదనే ఎక్కువగా చర్చ జరిగింది. దాని మీద ఇవాళ ఈ 2 గంటల పైన జరిగినటువంటి ఈ సమావేశంలో చివరికి క్యాబినెట్ దీన్ని కూడా ఆమోదం తెలిపింది. ఈ 2, ఒక పక్క కులగణన సర్వే రిపోర్టు, మరో పక్క ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు, ఈ రెండింటి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఈ 2 గంటలకు ఏదైతే అసెంబ్లీ ప్రారంభమైతే ఈ అసెంబ్లీలో ఈ 2 గంటలకు ప్రారంభమైన తర్వాత ఈ 2 రిపోర్ట్ల మీద అసెంబ్లీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ కులగణన సర్వేకి సంబంధించి కూడా ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది, ఎన్ని రోజులు పట్టింది, ఎంతమందిని సర్వే చేశాము, కుల
కులాల వారీగా ఎంతమంది ఎవరెవరు ఉన్నారు, సో ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో దీని మీద చర్చ జరిగిన తర్వాత ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపే అవకాశం ఉంటుంది జ్యోతి.